ఇంకా మీకు ఇట్లాంటి బాలయ్య బాబు లాగా తెలుగులో ఇంకెవరెవరు చేస్తారని మీకు తెలుసు? సర్వానంద్తో ఇట్ వాజ్ ఎ గుడ్ వర్కింగ్. సుధీర్ వర్మ. ఐ నో మీరు చేసిన వాళ్ళు కదా సార్. బాలయ్య బాబు లాగా స్టార్ లాగా ఉన్న హీరోలు ఇంకెవరెవరు తెలుసు మీకు? లేదు సార్. నోబడి. ఆనెస్ట్లీ నోబడి సార్. You are telling about Telugu industry, I am telling about మొత్తం ఇండియాలో. Oh my God. మొత్తం అన్ని ఇండస్ట్రీస్ లో సార్ there is not a person like బాలయ్య. అసలు బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికి అలోక్ చేయని అసలు సూపర్ గా నచ్చుతాడు. అవును సార్. నాట్ బికాజ్ బాలయ్య బాబు ఫ్యాన్, ఎందుకంటే సార్ I have seen him in person. I've spent 10-30 days పోర్చుగల్ లో. ఇప్పుడు అక్కడ హైదరాబాద్ లో around 10-12 days సార్. సూపర్. So that is the kind of person sir. యూనో బాలయ్య బాబుకి ఇరిటేషన్ వస్తే ఫ్యాన్స్ని కొడతాడు తెలుసా? యూనో దట్? తెలుసా? హౌ యూనో? అది వీడియోస్ చూస్తారు కదా. అలాంటి బాలయ్య బాబుతో మీరు 45 days 50 days జర్నీ చేస్తూ ఉంటే హౌ యూ ఫీల్ సార్? హౌ యూ ఇమాజిన్? He respects people who know their job sir. Yeah. Like if I am an artist and he knows my journey, he knows he's a theater artist, if he has done so many films sir, I have done so many theater shows. And theater is more tough than film acting sir. Oka film lo sir you can go for retake, no one more stage lo kaadu sir. అందుకనే బాలయ్య బాబుకి మీరంటే చాలా రెస్పెక్ట్. Yes. It's a mutual respect sir. Yes. It is a mutual respect. నాతో మీతో సార్ ఇట్ ఈస్ విత్ హిమ్. ఎవరితో అయినా అయ్యో హీ నోస్ మీ వెరీ వెల్ అండి. అది చాలా బాగా మాట్లాడుతారు. నా జర్నీ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్ సార్ TFI లో ఇప్పటి వరకు. కానీ ఐఎమ్ స్టిల్ డూయింగ్ చిన్న రోల్స్ ఫ్రమ్ నౌ ఆన్ సార్. ఇప్పటి నుంచి సార్ చిన్న రోల్స్ కంప్లీట్లీ వద్దు, ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ మంచి ప్రాజెక్ట్స్ ఇప్పుడు జరుగుతున్నాయి సార్. అవును. సో బాలీవుడ్లో కూడా అక్కడ ఇది హైదరాబాద్లో దట్స్ వై ఐఎమ్ స్టేయింగ్ నౌ పర్మనెంట్లీ. ఇప్పుడు హైదరాబాద్లో ఒక రూమ్ ఫిక్స్ అయితే సార్, ఒక హోటల్లో పర్మనెంట్లీ అరౌండ్ ద ఇయర్ అక్కడ ఉంటున్నాను సార్ హైదరాబాద్లో. సో నౌ ఐఎమ్ లుకింగ్ ఫర్ కీ రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్ that can challenge my experience, challenge my theater experience sir. సూపర్ అండి, సూపర్. అప్పుడు మరి మీకు ఫైనాన్షియల్గా ఎలా మీకు సపోర్ట్ దొరుకుతుంది? నాకు యాక్చువల్లీ నాది జాయింట్ ఫ్యామిలీ ఉన్నాయి సార్. సో జాయింట్ ఫ్యామిలీలో ఐఎమ్ ద బ్లాక్ షీప్ ఆఫ్ ద ఫ్యామిలీ యూ కెన్ సే దట్. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ బిజినెస్ లో ఉన్నారు సార్. వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్, వీఆర్ ఇంటూ హోటల్, అండ్ హోటల్ కూడా ఇప్పుడు నా వైఫ్ ఇస్ వెరీ ఫేమస్ ఇంటీరియర్ డిజైనర్. మొత్తం పూజ మొత్తం ఇండియాలో సార్. ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉన్నాయి సార్, బాంబేలో ఆఫీస్ ఉన్నాయి, అండ్ పెద్ద లైక్ షీఈస్ డూయింగ్ ఆల్ బిగ్ విలాస్ అండ్ చాలా మంచి ఇంటీరియర్. హర్ కంపెనీ ఇస్ కాల్డ్ ఓమ్ డిజైన్స్. సో అది ఫేస్బుక్ లో కూడా ఇన్స్టాగ్రామ్ లో షీ ఇస్ వెరీ ఫేమస్ సార్. సో బిజినెస్ వైజ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ బిజినెస్ సార్. But I am only interested in acting. So my father and my mother all blessings unnai sir, that they are saying Alok only oka life unnai sir, you have only one life. Okay. So just do and live and be happy what you are in mind. Sir. Great sir, great parents you have, great wife you have. Thank you Andy. Yeah. Thank you sir. నిజంగానే చాలా నేను పిలిచినప్పుడు మీతో మాట్లాడదాం అనుకున్నప్పుడు ఒక బాలయ్య బాబు యాంగిల్లోనే ఆలోచించాను, కానీ చాలా మందితో మీరు నాని గారితో చేసినట్టు, శర్వానంద్ గారితో చేసినట్టు నాకు తెలీదు. వెరీ నైస్ సార్, వెరీ నైస్ జర్నీ. అండ్ ఆల్ ఆఫ్ ది యాక్టర్స్ దట్ మొత్తం అందరూ బ్యాచ్ కి సార్, అందరూ యాక్టర్స్ కూడా టెక్నీషియన్స్ కూడా. ఇది TFI లో సార్ స్పెషల్ మెన్షన్, అది ఇది భగవంత్ కేసరితో ఒక DOP సార్ రాంప్రసాద్ గారు. వాట్ ఎ హ్యూమన్ బీయింగ్ సార్, సూపర్ హ్యూమన్ బీయింగ్ సార్. He's the best. Down to earth. He's saying, Alok, I am seeing next Prakash Raj in you. Adi compliments naku. After the scene, he said, Alok, you are just stay humble. You are the next Prakash Raj. That is nice people here, sir, and I love to work here. And bless me that I keep getting work. డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ అందరూ తెలుగు కూడా నేర్చుకుంటున్నాను సార్. సార్ అన్నిటికంటే అద్భుతం ఏంటంటే చెప్పనా సార్, మీరు ఇప్పుడు డబ్బింగ్ కూడా సార్, ఇది లాస్ట్ మొత్తం ఫిల్మ్స్ కి డబ్బింగ్ కూడా నేనే చెప్పాను సార్. ఓ మై గాడ్, అదే చెప్తున్నాను. ఆ ప్యాషన్ కనబడుతుంది. ఊరికే రారు, ఊరికే గొప్పవాళ్ళు ఎవరెవరు. మీరు నిజంగా మీరు చేస్తున్న కష్టం అంటే ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవటం ఎంత కష్టమో నాకు తెలుసు. అలాంటిది మీరు అది కూడా అధిగమించి
ఒక థియేటర్ ఆర్టిస్ట్లో ఒక ఆర్టిస్ట్గా ఉన్నవాళ్ళు మీరు మళ్ళీ తెలుగులో పేరు రావాలంటే నేనే తెలుగు నేర్చుకుంటానని మీరు వచ్చి మాట్లాడుతున్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ అలోక్ గారు. రియల్లీ ఇట్స్ కరెక్ట్ అండి. యాక్చువల్లీ మనం ఏదైనా తెలియాలి అంటే ముందు మనకు ఆ భాష మీద పట్టు ఉండాలి. అది మీరు ట్రై చేస్తున్నందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మీలాగా ఆలోచించాలి. అది భాషతో సంబంధం లేదు, మీరు నటించాలనే తపనను చూసారా, అది మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. యాక్చువల్లీ ఎందుకంటే సార్ many artists I've seen who come from Bombay, ippati varku they have done much more work than I don't want to mention names. Ippati varku sir they are doing not even on the set also sir. So the person who is, it's a dialogue sir, the other person reflection is not getting the right emotion. Correct. Endukante somebody else is talking from somebody behind nunchi sir oka cue vaste, so they are talking, the other person is not getting the emotion correct sir. Correct. ఇది యాక్టింగ్ కాదు sir. Fantastic sir, భలే చెప్పారు. ఎందుకంటే that's a mime. Exactly. That's mime, that's not acting. How does the other person react? Yeah, correct. Today if you are talking to me and yes how you are going to react sir? correct sir. That's Great. why I always do my lines before time sir. I will do preparation and I will come ready on the set. అది నా పని సార్. సో ఐ హ్యావ్ టు బి ఆనెస్ట్ టు మై వర్క్. ఫెంటాస్టిక్ సార్, సూపర్బ్ వర్క్. నేను ఈ మధ్యకాలంలో కలిసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్లో యు ఆర్ ద బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సార్. వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. డెఫినెట్లీ చాలా మంచి లైఫ్ ఉంటుంది, చాలా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మళ్ళీ మీరు ఇంకా తెలుగు బాగా నేర్చుకున్నప్పుడు నాకు మళ్ళీ చెప్పండి. మళ్ళీ మనం ఒక ఇంటర్వ్యూ చేద్దాం. మళ్ళీ మనం బాలయ్య బాబు గారిని ఇంకా ఎవరెవరినైనా కావాలంటే తలుచుకుందాం. రైట్. Dhanush garu, how is Dhanush garu? Super sir, but I had no scenes with him. Okay. I had with another villain pair, Jim Sarab. ఇది కూడా బాంబే నుంచి సార్. జిమ్ సరప్, అతను కూడా బాంబే నుంచి. వెరీ గుడ్ సార్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ న్యూ ఫ్యూచర్ ఎండివర్స్. కంగ్రాచులేషన్స్. నా వైపు నుంచి కూడా మీరు చిన్న సినిమాలు చేయండి. చిన్న డైరెక్టర్స్, న్యూ డైరెక్టర్స్కి చాలా టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి కొంచెం మీరు కోఆపరేట్ చేయండి. మీరు బాంబే ఆర్టిస్టులు అంటే అమ్మో ఇన్ని లక్షలు అవుతాయి అని వాళ్ళు భయపడి మీ దగ్గరికి రారు. మీరు మంచి కథలు మిస్ అవుతారు. అలాంటి డైరెక్టర్స్కి మీరు ఎవరన్నా మీకు ఫోన్ చేస్తే కనుక మీరు ప్లీజ్ కోఆపరేట్ చేయండి. డెఫినెట్లీ ఆల్రెడీ శివ గారు మీకు ఆల్రెడీ చెప్పాను, డబ్బులు ఇంపార్టెంట్ కాదు. I want young people, young directors, young talent to come and give me good stories. ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ కావాలి. That's the spirit. That should be the thing sir. చూసుకోండి సార్, జాగ్రత్త. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మళ్ళీ మనం కలుస్తూనే ఉందాము. నాకు నిజంగా మీలాంటి గ్రేట్ ఆర్టిస్ట్తో మాట్లాడటం అనేది మంచిగా అనిపించింది. మా టాక్ తెలుగు పీపుల్ అందరూ కూడా మీలాంటి కొత్త ఆర్టిస్టులని, టాలెంట్ ఉన్న ఆర్టిస్టులని, దేశం మొత్తం మెచ్చే ఆర్టిస్టులని, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చిన ఒక ఆర్టిస్ట్ని పరిచయం చేసినందుకు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ, అండ్ మళ్ళీ we will soon do another very good interview together sir.